పచ్చళ్ళ మీద నిల్వ ఉండే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి మీద వేస్తాం. ఎందుకు వేస్తాం మరి? అప్పుడు రీజన్ ఏంది? అసలు గరిక గుణం మనం గ్రహణం పట్టినప్పుడు వేయడానికి అసలు రీజన్ ఏముంది మనం తెలుసుకుందాం, అది ఎందుకు వేస్తాం అనేది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ లోనార్ ఎక్లిప్స్ కానీ సోలార్ ఎక్లిప్స్ కానీ వచ్చినప్పుడు దాని నుంచి వచ్చేటి ఏంటి అంటే బ్లూ రేస్ అంటాం. అంటే అతి నీలలోహిత కిరణాలు. అతి నీలలోహిత కిరణాలు అనేది చాలా డేంజర్. ఇప్పుడు మనం ఎప్పుడైనా లేడీస్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు గర్భిణీగా ఉన్నప్పుడు కానీ లేదా ఎక్స్రే తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ స్కానింగ్ తీసుకొని వెళ్ళినప్పుడు కానీ మీ మెట్లో ఉన్న మంగళసూత్రంతో సహా పక్కకు పెట్టాలి. చేతులకు ఉన్నాయి కానీ చెవులకు ఉన్నాయి కానీ పక్కకు పెట్టాలంటారు. ఎందుకంటే అక్కడ కూడా సేమ్ అవే రేస్ ఉంటాయి. అంటే ఎక్స్రేలో కూడా బ్లూ రేస్ ఉంటాయి. ఆ బ్లూ రేస్ ఉంటాయి కాబట్టి మీ యొక్క గోల్డ్ యొక్క క్వాలిటీ అనేది పోయి నార్మల్ చైన్గా మారిపోతుంది అన్నట్టు. ఒకవేళ ఉంచుకుంటా మేము తీయము అట్లనే ఉంచుతాం అంటే ఏమవుతుంది, అది గోల్డ్ క్వాలిటీ అనేది వెళ్ళిపోతుంది. దాంట్లో నుంచి గోల్డ్ అనే క్వాలిటీ వెళ్ళిపోయి నార్మల్ చైన్గా కన్వర్ట్ అయిపోతుంది. అందుకని వాళ్ళు తీయమని అంటారు. అందుకని మీరు తీస్తారు, అట్లా ఎక్స్రే చేయించుకొని వస్తారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అక్కడ వచ్చే గ్రహణం యొక్క కిరణాలు పడడం వల్ల ఈ నిల్వ ఉండే పచ్చడిలు కానీ లేదా మళ్ళీ మనం తినేవి కొన్ని ఉంటాయి కదా, అవి ఉంటాయి కాబట్టి వాటి మీద అలాంటి కిరణాలు పడతాయి. కాబట్టి ఆ ప్రభావాన్ని తట్టుకునే శక్తి దేనికి ఉంది? ఇంకా దేనికి లేదు, గరికకు తప్ప దేనికి లేదు. కాబట్టి అందుకని గరిక అనేది వేస్తాం. ఇక్కడ వరకు బాగుంది, మీరు చెప్పిన రీజన్ బాగుందని మీరు అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగాలి, యాక్చువల్గా అడగట్లేదు. మరి ఇదంతా బాగుంది కానీ మరి భగవంతుడి కంటే ఎక్కువ కిరణాలు అవి. మరి భగవంతుడు దేవుడి గుడిలో కూడా వేస్తాం. అంటే మన ఇంట్లో ఉండే దేవుడి గుడి ఏదైతే ఉంటుందో విగ్రహాల మీద కానీ ఫోటో దగ్గర కానీ వేస్తాం. అంటే అక్కడ కూడా ఆ విగ్రహాలు అనేది దేంతో తయారు చేస్తారంటే 5 టైప్స్ ఆఫ్ మెటల్స్. పంచలోహ విగ్రహం అంటాం. పంచలోహ విగ్రహం అంటే ఆ మెటల్ లోపల క్వాలిటీ పోతుంది. మళ్ళీ నార్మల్ విగ్రహం అంటే మనకు ఆ శక్తి అనేది కనబడదు. పూజ చేస్తుంటే ఆ శక్తి అనేది కనబడాలంటే మెటల్లో క్వాలిటీ అనేది ఉండాలి. కాబట్టి అందుకని విగ్రహం మీద కూడా వేస్తాం. దేవుడి కంటే ఎక్కువ అని ఏం కాదు. ఇది ఎట్లా మనకు ప్రూవ్డ్ సొల్యూషన్ అంటే త్రేతాయుగంలో సీతాదేవి రావణుడు అపహరించినప్పుడు అశోకవనంలో కూర్చుంది. ఎక్కడ? చెట్టు కింద కూర్చుంది. చెట్టు కింద కూర్చున్నప్పుడు రావణాసుడు వచ్చిందట. రావణాసుడు రాగానే రావణాసుడు విపరీతమైన అనరాని మాటలు అన్నాడు. అన్నప్పుడు ఏం చేసింది? ఇప్పుడు సీతాదేవి ఒక గడ్డె పరిక తీసుకొని అడ్డంగా పెట్టుకొని ఇప్పుడు రావణాసుడితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. అంటే వీడు బ్లూ రేస్ కంటే చాలా డేంజర్ కాబట్టి గడ్డి పొరక అడ్డం పెట్టింది అని చెప్తున్నారు అక్కడ. అంటే గడ్డి పరకనే ఎందుకు అడ్డం పెట్టింది? వేరే ఏదైనా పెట్టొచ్చు కదా అంటే వాడి యొక్క చూపు ఎక్కడ పడుతుందో, ఎక్కడ మోహిస్తాడో, ఎక్కడ ఆలోచనలు మారిపోతాయో అందుకని ఆ రావణాసుడికి అడ్డంగా పెట్టడానికి ఈ గడ్డి పొరకనే తీసుకొని గడ్డి పరకని అడ్డంగా పెట్టుకొని రావణాసుడితో మాట్లాడింది. అంటే ఈ గడ్డి పరక అనేది చాలా వాల్యూ అన్నట్టు. యాక్చువల్గా మనం చూడడానికి మామూలు గడ్డే కదా అని అనుకుంటాం కానీ దీనికి ఇన్ని అంటే శాస్త్రాలు ఇన్ని రకాలుగా చెప్పారు. అందుకని గరిక పూజ చేసినాం ఈరోజు. అర్థమైందా మీ అందరికీ? ఓకే, జయ